హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన విషయాలైతే చూస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరి నోట గూడా ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేస్ గురించే మాట్లాడుతుండ్రు. ఇగ వీళ్ళు అరెస్ట్ అయితారు, వాళ్ళు అరెస్ట్ అయితారు. ఇగ వీళ్ళ విచారణిస్తున్నాం, వాళ్ళని విచారిస్తున్నాం అనే వాదనలు బలంగా వినబడతా ఉన్నాయి. అసలు చట్టం ఏం చూస్తా ఉంది ఈ కేస్‌లో? అసలు సిట్ ఏ అంశం కోసం ఇంతగనం మరి దర్యాప్తులు అయితే చేస్తా ఉంది? మరి ఇందులో ఆఖరికి ఏం తేలుతుంది అనే అంశాల మీద క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వెంకట్ ముప్పన్న గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో, ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేసు ప్రధానంగా ఎలా చూస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గత కొద్ది రోజుల నుండి అయితే తెలంగాణ మొత్తం గూడా ఈ కేస్ పైనే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అవును. ఎట్లా చూస్తా ఉన్నారు ప్రధానంగా? చూడండి, ఇది ఎట్లా చూడాలి అనంటే, ఒక కామన్ మ్యాన్ పాయింట్‌లో చూసుకుంటే, పవర్‌లోకి రాగానే అపోజిషన్ పార్టీ మీద ఒక పవర్‌ని యూజ్ చేసి బయట పబ్లిక్‌కి కనిపించేది ఎలా ఉంటది అంటే, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అన్నట్టుంటది. అవును. కానీ ప్రతి ఒక్కడికి తెలుసు. రివెంజ్ పాలిటిక్స్‌కి ఈ కేస్ ద్వారా నాంది పలికారు అన్నట్టు ఉంటుందన్నమాట. అది అందరికీ తెలిసిందే. ఓకే. బట్ ఒక లీగల్ యాస్పెక్ట్‌లో, లీగల్ డైరెక్షన్‌లో వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నట్టు ఉంటది. అండ్ గోయింగ్ ఇంటూ టెక్నికాలిటీస్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పంజాగుట్ట పిఎస్‌లో ఒక క్రైమ్ నంబర్, అవును. క్రైమ్ నంబర్‌లో రిజిస్టర్ చేసి దానికి రిలేటెడ్ పీపుల్ అందరిని వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిక్‌కి అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరివి జరిగినియి? దీని రూట్ కాజ్ చూడండి. హ్మ్. హ్మ్. ఎవరివి జరిగినియి అంటే ఎవరివి జరిగినియి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ టైమ్‌లో పదవిలోకి రావడానికి రూలింగ్‌లో ఉన్న పార్టీ పవర్‌ని మిస్‌యూజ్ చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళని ట్యాప్ చేశారు అని. అవును. ఈ కోర్ కాంటెంట్ సబ్జెక్ట్ వల్ల కామన్ మ్యాన్‌కి ఉపయోగం లేదు. అవును. వాడి లైఫ్ స్టైల్ మారదు. వాడికున్న అప్పులు తీరవు. ఈఎంఐలు క్లియర్ అవ్వవు. ఇదంతా బేసిక్‌గా ఏంటంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతున్నా దిస్ ఈస్ ఎ యూజ్‌లెస్ సబ్జెక్ట్ టు పబ్లిక్. హ్మ్. హ్మ్. ఎంటైర్‌లీ యూజ్‌లెస్ సబ్జెక్ట్ అన్నమాట. అంటే పొలిటికల్‌గా 2 ఇష్యూసే బాగా హైప్ తీసుకుంటాయి. ఒకటి ఫిల్మ్ అండ్ సెకండ్ ఈస్ పాలిటిక్స్. హ్మ్. అవును. పాలిటిక్స్‌లో వాళ్ళకి ఉపయోగపడుతది. హ్మ్. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. పబ్లిక్‌కి ఏమన్నా యూజా? ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. పబ్లిక్‌కి ఏమన్నా యూజా? ఏం వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఏమన్నా ఫుల్‌ఫిల్ అవుతాయా? లేకపోతే ఏమన్నా లోన్స్ క్లియర్ అవుతాయా? పోనీ వీళ్ళ హెల్త్ సిస్టమ్ ఏమన్నా మారుతదా? యూజ్‌లెస్ సబ్జెక్ట్ ఇది. హ్మ్. హ్మ్. అంటే ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఈవెన్ రైట్ ఫ్రమ్ ఒక డీజీపీ స్థాయి వ్యక్తి నుంచి కమిషనర్ స్థాయి వ్యక్తి వరకు సెపరేట్ టీమ్స్‌ని పెట్టి సిట్ దర్యాప్తు చేస్తుంది. ఎవడికి ఉపయోగం? హ్మ్. అదే అడ్వొకేట్‌గా నేనే చెప్తున్నా. ఎవరికి ఉపయోగం ఇది? ఇందులో బిజినెస్ మ్యాన్‌లను గూడా ఇన్వాల్వ్ జేసి, వాళ్ళని గూడా బెదిరించారు. వాళ్ళ ఫోన్ గూడా ట్యాప్ జేసి, హ్మ్. మాకింత ఇస్తారా లేదా అన్నట్టుగా అమౌంట్ గూడా వసూలు చేశారన్న వాదనలు గూడా వినబడుతున్నాయి. వినబడుతున్నాయి. హ్మ్. హ్మ్. ఎట్లా ఎట్లా జూడొచ్చు సరే, చట్టం? ఇదంతా ఎలక్షన్స్ టైమ్‌లో జరిగే అవును. రెగ్యులర్ ఫినామినా. హ్మ్. హ్మ్. సిగ్గు లేకుండా ఓటు కోసం నేను 5,000కి ఎలా చేయి చెప్తానో, అదే సిగ్గు లేకుండా ఒక ఓటుని 5,000 కొనుక్కుందాం అని ఒక పాలిసీ క్రియేట్ చేసుకొని పొలిటీషియన్స్ కొనుక్కుంటున్నారు. హ్మ్. అంటే హ్మ్. ఇదంతా ఎలక్షన్స్‌కి ముందు 6 నెలలు జరిగే తంతు అంటాం. హ్మ్. హ్మ్. దీనివల్ల కామన్ మనకు ఉపయోగం లేదు. హ్మ్. బిజినెస్ మ్యాన్స్‌ది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే, సార్ ఫర్ ఎవ్రీ పాలిటీషియన్ బిజినెస్ మ్యాన్ ఇస్ ద బ్యాక్ బోన్. అవును. ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి పైసలు రాకుండా, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి పైసలు రాకుండా, వార్డ్ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా కంటెస్ట్ చేయలేడు. హ్మ్. విపరీతమైన రేటు. చిన్నప్పుడు ఓటు రూ. 100 ఉంటే ఇప్పుడు ఆ ఓటు రేటు 5,000 అయిపోయింది. అవును. అవునా? హ్మ్. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నట్టే ఓటు కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఓపెన్‌గా నేను మాట్లాడుతాను. ఎందుకంటే నా కళ్ళ ముందు నిన్న కాక మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా జరిగినాయని టాక్. అవును. ప్రతి ఇంటికెళ్ళి పంచారని టాక్. ఆళ్ళు ఈళ్ళు అని కాదు. అంటే ఎలక్షన్స్ అంటే కొనడం, అమ్ముడుపోవటం. అవును. నేను సిగ్గొదిలి అమ్ముడుపోతున్నా. మరి మార్కెట్‌లో ఒక వస్తువు దొరుకుతుందంటే కొనుక్కున్నోడు ఎందుకు సిగ్గుపడతాడు? కొనుక్కుంటున్నాడు. కాకపోతే రేట్ ఎంత? సో, ఇలాగ ఇది జరగాలి అంటే పాలిటీషియన్స్‌కి బ్యాక్ బోన్ ఏం కావాలి? ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మాన్స్. సో, ఆ ఎలక్షన్ సీజన్‌లో ఇది జరిగింది కాబట్టి వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్ చేసి సో, వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేశారు అని అంటున్నారు. మీరు బిజినెస్ మాన్స్ అంటున్నారు. సెలబ్రిటీస్ కూడా వస్తున్నాయి అంటున్నారు. జడ్జెస్ వస్తున్నాయి అంటున్నారు. అవును. అది. బట్ అంటే ఇవి చట్టాల్లో కొంత లొసుగులను పట్టుకొని ఇదంతా చేస్తా ఉన్నారు. చట్టాలలో లోపాలు ఉండడం వల్ల సార్, ఒకటి చెప్తా చూడండి సార్. అసలు ఏ మాత్రం ఎడ్యుకేషన్ లేని పొలిటీషియన్, హ్మ్. మెడ మీద తలకాయ సరిగ్గా లేని ఒక ఫిల్మ్ డైరెక్టరు, ఇలాగ కొంతమంది చట్టంలో లొసుగులను క్రియేట్ చేశారు. హ్మ్. మన ఇండియన్ సిస్టమ్‌లో, ఇండియన్ లాలో నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పా. ఒక్కసారి విత్ ఎవిడెన్స్ దొరికితే వాడు చేసిన అఫెన్స్ హీనస్ అయితే ఉరి తీసి చంపేసే అంత స్ట్రిక్ట్ చట్టం మనది. హ్మ్. చట్టంలో లొసుగులు లేవు. చట్టం చట్టమే.
రైట్? ఓకే. మీరు రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ కార్ డ్రైవ్ చేసి లేదా టూ వీలర్ డ్రైవ్ చేయాలని చట్టం ఎలా ఉందో, దాంట్లో లొసుగులు ఏమైనా ఉంటాయా? ఇట్ ఇస్ హ్మ్. ఎ సింపుల్ లా. హ్మ్. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా. రైట్? అలాగే చట్టం అనేది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చట్టం. లొసుగులనేం లేవు. అంటే రివెంజింగ్ పాలిటిక్స్‌లో అని మీరు ఇందాకన్నారు గదా! రివెంజ్ మరి పాలిటిక్స్ అంటే అవును. ఎందుకు అంటే ఇంతగానం ఎన్నో సమస్యలున్నప్పుడు హ్మ్. ఎందుకు ఈ టాపిక్‌ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తా ఉన్నారు, ఇటు వాళ్ళు హైలైట్ చేస్తా ఉన్నారంటే ఏం హ్మ్. చెప్తారు? హైలైట్ అని ఏం లేదండి. మనకి అందరికీ తెలిసిందే. ఈవెన్ ప్రతి కామన్ ఓటర్‌కి తెలిసిందే. స్టేజ్‌లెక్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తిట్టాడు ఎలక్షన్స్ ముందు. హ్మ్. గెలిచిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే అంటే మనం మళ్ళీ పిల్లలు కూడా మాట్లాడిన భాషలో వాళ్ళు స్టేజ్ ఎక్కి ఎదురుగుండా ఒక 10,000 మంది, 20,000 మంది ఉన్న సభల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. హ్మ్. సో వీళ్ళిద్దరికీ పర్సనల్ రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. దిస్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ రైవల్రీ విచ్ ఈస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పీపుల్. హ్మ్. వాళ్ళిద్దరూ అరుచుకునేది, తిట్టుకునేది, ఏ గొంతులు చింపి అరుచుకునేది ఇదంతా కూడా పబ్లిక్ వెల్‌ఫేర్ కోసం అయితే కాదు. హ్మ్. దయచేసి పబ్లిక్ అయితే ఆ దాంట్లోకి పోవద్దు. ఏదో నా జీవితం బాగుపడడం కోసం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అరుచుకుంటున్నారంటే అది పిచ్చితనం అది. హ్మ్. వాళ్ళ పర్సనల్ గ్రెడ్జ్, పర్సనల్ రివెంజ్‌లు తీర్చుకోవడానికి నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకోవటానికి ఒక వ్యవస్థను వాడుకుంటున్నారు అంతే సింపుల్. హ్మ్. అంటే బహిరంగానే కొంతమంది అంటే సాక్షులు అంటే ఇప్పుడు కవిత గావచ్చు, నా హ్మ్. ఫోన్ ట్యాప్ అయిందని చెప్తా ఉంది. హ్మ్. అంటే బండి సంజయ్ గావచ్చు, నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తా ఉన్నారు. హ్మ్. ఈటల రాజేందర్ గావచ్చు, నా ఫోన్ ట్యాప్ అయిందని ఇంత బలంగా చెప్తా ఉన్నారు. ఆ! అసలు ఎందుకు జరిగింది అంటే ఇందాక మీరు చెప్పినట్టే సరే హ్మ్. రివెంజ్ కావచ్చు హ్మ్. గానీ, వీళ్ళింత బలంగా చెప్పినందుకు ఎందుకు ఇంత ఆలస్యం అయితా ఉంది? 1 ఇయర్ నుండి ఈ సిట్టు నడుస్తూనే ఒక సీరియల్ మాదిరిగా నడుస్తుందంటే ఏం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఒకళ్ళది ఇద్దరిది కాదు కదా! అవును. కొన్ని వందల మంది, వేల మందికి జరిగినాయని ఆహ్, ఐ మీన్ ఒక రూమర్ అనుకోవచ్చు. ఫ్యాక్ట్ గాని నాకు తెలీదు గానీ బట్ ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. అవును. సో, కొన్ని వందల మందివి ఫోన్ ట్యాపింగ్ జరిగినాయంటే ప్రతి దానికి ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. ఓకే. ఇది ఇప్పుడు కాదు కదా! మీకు ఇంకో 3 సంవత్సరాలు పోయినా తేలుతుంది. హ్మ్. అంటే ఇన్వెస్టిగేషన్ ఇలానే చేస్తూ నడుస్తుంది. పోతానే ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు విచారణ పేరుతోని ఇక్కడ 2 ఉంటాయండి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. హ్మ్. అనిల్ గారు ఏమంటారంటే, "నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది" అంటారు. నేనేం అడుగుతానంటే, "మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం మీకు ఎట్లా తెలిసింది? హ్మ్. టెక్నికల్‌గా తెలిసిందా? నా మొబైల్ ఫోను ట్యాపింగ్ జరుగుతుంది. నా మాటలు వేరే వాళ్ళు వింటున్నారన్న విషయం అసలు మీకెలా తెలుసు?" అని నేను అడుగుతా. హ్మ్. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అది. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న చట్టాలంటే ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో హ్మ్. ఎట్లా చూడొచ్చు వీటిని? ఏ విధంగా చూడొచ్చు? హ్మ్. సెక్షన్స్ అంటే ఫ్యూ సెక్షన్స్ ఆర్ 3 ఇయర్స్ అండి. హ్మ్. నేను అంటే పంజాగుట్టలో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ బేస్ చేసి చెప్తున్నా. హ్మ్. ఫ్యూ సెక్షన్స్ ఆర్ ఒకటైతే 3 మంత్స్ ఉంది హ్మ్. ఇంప్రిజన్‌మెంట్. ఇంకోటి 3 ఇయర్స్ ఉంది. 409 ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. హ్మ్. అదొకటే లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ వరకు ఉంది. హ్మ్. అంటే ఎట్లా చూడొచ్చు? అంటే ఈ ప్రధానంగా ఏదైతే మావోయిస్ట్ గావచ్చు, లేకుంటే టెర్రరిస్ట్ గావచ్చు, హ్మ్. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించడానికి ఫోన్ ట్యాపింగ్ అది గోప్యంగా ఉండేది. హ్మ్. ఒకప్పుడు ఈ 2 ఇయర్స్ బ్యాక్ హ్మ్. ఫోన్ ట్యాపింగ్ అనే పదం అనేది గూడా చాలా ఎవరికీ తెలియదు గూడా తెలియదు. హ్మ్. ఉన్నతమైన హ్మ్. హ్మ్. చదువులు చదువుకున్న వాళ్ళు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అందరి నోట గూడా ఫోన్ ట్యాపింగ్ అనే వర్డ్ వచ్చింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది సమాజానికి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా ఈ అంశం? యూజ్‌లెస్ సబ్జెక్ట్ అండి. హ్మ్. సమాజం అంటే ఎవరు? డైలీ బస్సుల్లో ట్రావెల్ చేసి ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసేవాళ్ళు. హ్మ్. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ పథకాలు వాటి కోసం ఒక్కరోజు లేట్ అయినా చాలా ఆతృతతో వెయిట్ చేసేవాళ్ళు. అవును. పొలంలో పనిచేసుకునే రైతు, ఒక ఆటో డ్రైవరు, ఓకే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చదువుకునే ఓటాకొచ్చిన కాలేజ్ స్టూడెంట్స్. సమాజం అంటే ఇది. జూబ్లీ హిల్స్‌లో కూర్చొని పాలిటీషియన్స్ కాదు. హ్మ్. దట్ ఈస్ ట్రూ సొసైటీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగరీ ఆఫ్ పీపుల్‌కి ఏం ఉపయోగం ఫోన్ ట్యాపింగ్ కేస్ వల్ల? అసలు ఓకే. ట్యాపింగ్ జరిగింది అని అనుకుందాం. హ్మ్. అగ్రీవ్డ్ పర్సన్ పోయి కంప్లెయింట్ పెట్టాడు అనుకుందాం. దాని మీద వ్యవస్థ నడుస్తుంది. దీన్ని ఒక ఛానల్ సీరియల్ లాగా ఆ! అంటే వైట్ పేపర్స్ అయిపోతే మళ్ళీ కొని తెచ్చి రాసుకుంటున్నట్టు కొత్త కొత్త సీన్స్ లాగా దీన్ని ఇంత హైప్ ఇవ్వాల్సినంత అవసరం లేదు సార్. దీనికన్నా తల పగిలిపోయే సమస్యలు చాలా ఉన్నాయి. అవును. అంటే ఇక్కడ అంటే అధికారుల మధ్య గూడా అంటే మాజీ అధికారులు ఎవరైతే ఆర్ఎస్‌పీ ప్రవీణ్ కుమార్ హ్మ్. ఐఏఎస్ హ్మ్. హోదాలో పనిచేశారు తను. హ్మ్. తనొక వాదన చెప్తా ఉన్నారు. ఇప్పుడు చీఫ్‌గా పనిచేస్తున్న సంజనర్ గారు ఆయనొక వాదన చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మాటలలో ఎవరిని అంటే రైట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనేమంటుండు రాజకీయ నాయకులకి ఫోన్ ట్యాపింగ్‌కి అసలు సంబంధం లేదని ఆర్ఎస్‌పీ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట కనబడతా ఉంది. హ్మ్. అంటే వాళ్ళిద్దరికీ అంటే రాజకీయ నాయకులకు అసలు దాంట్లో ఇన్వాల్వ్‌మెంటే గారు. దానికి హోంశాఖ సంబంధించిన అధికారులు, పై అధికారులు మాత్రమే చూస్తారనే విధంగా తను మాట్లాడతాను. అవును. ఎట్లా చూడొచ్చు వీటిని? నిజమేనా రాజకీయ నాయకులకి ఒకటండి ఎటువంటి ఆహ్, ఒకటండి
ఎయిదర్ ఆ క్రైమ్ అనేది కామన్ మ్యాన్‌కి సంబంధించిన, చీఫ్ మినిస్టర్‌కి సంబంధించిన, నా సొంత ఇంప్రెషన్‌ని బయటకి చెప్పే రైట్ ఎవడికి లేదు. హ్మ్. ఒక బుక్ అనేది రాయబడింది. ఆ! ఐపీసీ, సీఆర్‌పీసీ, సీపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ అని, ఐటీ యాక్ట్ అని, ఎన్‌డీపీఎస్ డ్రగ్స్ అయితే లా ఈజ్ వెరీ ప్రిస్క్రైబ్డ్. అది యాక్యురేట్‌గానే ఉంది. హ్మ్. ఒక కంప్లెయింట్ వచ్చిన తర్వాత అది లాలో కూడా రాసి ఉంటది. ఆ కంప్లెయింట్ వచ్చిన తర్వాత దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి, ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసి, కోర్ట్‌లో జడ్జి ముందు వరకు పెట్టడమే పోలీస్ డ్యూటీ. అవును. సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు ఎక్స్‌ప్రెస్ చేయటం కాదు. చేసి ఉండుండొచ్చు. ఈవెన్ నేను మర్డర్ కేస్ గురించి కూడా చెప్తున్నా. హ్మ్. ఒక మర్డర్ కేస్ గురించి కంప్లెయింట్ వస్తే అక్కడికెళ్ళి క్లూస్ టీమ్ నుంచి ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసి జడ్జికి ఇచ్చి చార్జ్ షీట్ క్లోజ్ చేయడం వరకే పోలీసు డ్యూటీ. హ్మ్. బయాస్డ్‌గా డెసిషన్స్ ఇచ్చే రైట్ డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ డీజీపీ వరకు ఏ పోలీస్ ఆఫీషియల్‌కి లేదు. అవును. ప్రెస్ మీట్లు పెట్టి చేసుంటారా? చేసుండకపోవచ్చు. ఈ డైరెక్షన్‌లో అసలు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ గురించి ప్రెస్ మీట్లు పెట్టడమే కరెక్ట్ కాదంటాను నేను. హ్మ్. హ్మ్. అంటే పర్సనల్‌గా నోటీసులు వై గూడా ఆర్ యూ టెల్లింగ్ టు ద పబ్లిక్? హ్మ్. మీరు పబ్లిక్‌కి ఎందుకు చెప్తున్నారు? పబ్లిక్‌కి ఏం అవసరం? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు పోతుందని? ఇద్దరు వ్యక్తులు ఉంటారు సార్ క్రైమ్‌లో. ఒకళ్ళు కంప్లెయినెంట్, రెండోది కంప్లెయినెంట్ ఇస్ ద అగ్రీవ్డ్ ఆర్ విక్టిమ్ పర్సన్. రెండోవాడు అక్యూజ్డ్ ఉంటాడు. హ్మ్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా క్రైమ్ జరుగుంటే ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఓన్లీ జడ్జికి ఇయ్యాలి. అవును. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ ఎ సెలబ్రిటీ. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ మెన్ అంటే మీడియాలో కనిపించేయాలి. పోలీస్ ఈవెన్ మా లాయర్స్‌లో గూడా హ్మ్. ప్లేడర్స్, పోలీస్, బిజినెస్ మెన్ ఆహ్, బో బో ఇది ట్రావెల్స్ చేసేవాళ్ళు ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు బికమ్ ఎ సెలబ్రిటీ. అంటే చట్టానికి లోబడి పనిజేయాల్సిన అధికారులు ఎవరైతే ఉంటారో, రాజకీయ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకోవాలని చూస్తా ఉన్నారు వీళ్ళు. హ్మ్. ఐఏఎస్ అధికారులు గావచ్చు, లేకుంటే ఐపీఎస్ అధికారులు గావచ్చు, ఎవరైనా గావచ్చు. హ్మ్. ఎందుకు చట్టాన్ని తారుమారు చేసే పనులు చేస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళకి లోబడి పనిచేస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? చెప్తా చూడండి. నేను అదే అన్నాను. మీరు టెక్నికల్‌గా చూస్తే చట్ట పరిధిలోనే పనులు జరుగుతున్నట్టుంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇఫ్ ఐ యామ్ ద పోలీస్. మీరు పవర్‌లో ఉన్నారు. మీరొక కంప్లెయింట్ ఇస్తారు. మా హ్మ్. ఇంట్లో ఒక 50 తులాస్ గోల్డ్ పోయింది అని. అవును. మీరు పదవిలో ఉన్నారు. నేను దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇఫ్ హ్మ్. ఐ యామ్ ద పోలీస్. యాక్షన్ తీసుకుంటాను. కానీ మీరిచ్చిన కంప్లెయింటే అబద్ధం. అదెప్పుడు తెలుస్తదో తెలుసా? హ్మ్. హ్మ్. లాస్ట్‌లో తెలుస్తది. అసలు మీ దగ్గర ఆ 50 తులాస్ గోల్డే లేదన్న విషయం. హ్మ్. మీరు పెట్టిన కంప్లెయింట్ అబద్ధమైన కంప్లెయింట్. కానీ సొసైటీ దృష్టిలో ఎలా ఉంటది? నాకు కంప్లెయింట్ వచ్చింది. నేను పని చేస్తున్నా. ఈ లాస్ట్‌లో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎవరి పేరైతే ఎక్స్‌వైజెడ్ చెప్తారో వాడికి హెరాస్మెంట్. హ్మ్. హ్మ్. వాడు మొత్తుకుంటా ఉంటాడు. నాకేం సంబంధం లేదు సార్. నా 50 తులాలు నేను ఆళ్ళ ఇంటికే పోలేదంటాడు. హ్మ్. మీరేమని కంప్లెయింట్ ఇస్తారు? సో అండ్ సో డేట్‌లో మా ఇంటికి భోజనంకొచ్చాడు. ఒక 1 అవర్ నేను బయటికెళ్ళొచ్చాను. 50 తులాలు గోల్డ్ అదంతా అబద్ధం అది. హ్మ్. హ్మ్. పవర్‌లో ఉన్న వ్యక్తి ఒక రాంగ్ కంప్లెయింట్ ఇచ్చినా, రైట్ కంప్లెయింట్ ఇచ్చినా యాక్ట్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం పోలీస్ బౌండెడ్ డ్యూటీ. అవును. పబ్లిక్ దృష్టిలో ఎలా ఉంటది? కంప్లెయింట్ ఇచ్చారు. వ్యవస్థ పనిచేస్తుంది అన్నట్టు ఉంటది. వి కాల్ దిస్ as మిస్‌యూజ్ ఆఫ్ పవర్. ఫోన్ ట్యాపింగ్ కేస్‌లో మిస్‌యూజ్ ఆఫ్ పవర్ జరిగిందని నేను అనను. బట్ దీన్ని ఒక పెద్ద భూతంలాగా, దీన్నొక సునామీలాగా హ్మ్. హ్మ్. సృష్టించి చెప్పడం వల్ల నేను ఇందాక చెప్పాను కదా! కేటగరీ ఆఫ్ పీపుల్ ఎవ్వడికి నయా పైసా ఎవ్వడి ఆకలి తీరదండి. అవును. ఎవ్వడి ఆకలి తీరదు. మొన్న హైడ్రాలో ఇల్లు కొట్టేశారు. వాడికి ఉపయోగం లేదు. ఇప్పటికి పొలంలో పనిచేసిన రైతుకు ఉపయోగం లేదు. హ్మ్. హ్మ్. ఎవరికి ఉపయోగం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో పర్సనల్ గ్రెడ్జ్. కాజ్ ఏంటి? ఎలక్షన్స్ టైమ్‌లో. ఇది అవును. ఏమి పబ్లిక్‌కి ఇవ్వాల్సిన వెల్‌ఫేర్ డబ్బులు తినేసిన విషయంలో ట్యాపింగ్ కేసో, లేదంటే ఒక స్కీమ్ హౌసెస్ కడతానని చెప్పి కట్టకుండా ఉన్న యాస్పెక్ట్‌లోనో ట్యాపింగ్ కేసో గాదిది. అవును. ఎలక్షన్స్ టైమ్‌లో ఎలక్షన్స్ అనేది 2 పార్టీల మధ్యలో ఏం కొట్టుకొని చేస్తారో నాకెందుకు? మీకెందుకు? హ్మ్. సరే ఇంకోటేందంటే ఇప్పుడు విచారణకు హాజరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో హరీష్ రావు గావచ్చు, ఇటు కేటీఆర్ గావచ్చు, హ్మ్. వాళ్ళేమన్నా మమ్మల్ని 8, 9 గంటలు కొంత మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు సిట్ అధికారులు. అడిగిన క్వెషన్‌లే అడుగుతా ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాం. మేము గూడా కేసేసి మేము గూడా ముందుకెళ్తాం అన్నట్టుగా తను మాట్లాడుతా ఉన్నారు. అంటే ఈ మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఈ పదాలని అడిగే క్వెషన్‌లని వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయితా ఉన్నారు గదా! ఎట్లా చూడొచ్చు? ఎస్పెషల్లీ మన కేసీఆర్ గారి ఫ్యామిలీ దగ్గరికొద్దాం. హ్మ్. ఇవి నథింగ్ కేసీఆర్ గారి ఫ్యామిలీ. దే ఆర్ నేనెవరిని పొగడను పర్సనల్‌గా తీసుకోను గానీ, తెలంగాణ యాజిటేషను, తెలంగాణ సాధించే ప్రక్రియ, వాళ్ళ ఫ్యామిలీ చేసిన ఎఫర్ట్.
సార్ రూలింగ్‌లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను మాట్లాడను. హ్మ్. హ్మ్. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి చెప్తున్నా. ద ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ కవిత గారు గాని, హరీష్ రావు గారు గాని, కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గారు దే ఆర్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బ్లడ్ ఆఫ్ కేసీఆర్ గారు. హి ఓకే. ఈస్ ఎ ట్రూ వారియర్. హ్మ్. ఇప్పటికి నేను ఒప్పుకుంటాను. ఆయన ఆ రోజు డెత్ బెడ్ వరకు ఎళ్ళకపోతే తెలంగాణ వచ్చేది కాదు. హ్మ్. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. సిట్ అడిగిన 8 గంటలు వాళ్ళేదో కూర్చోబెట్టి క్వెషన్స్ అడిగారన్నారు. దానివల్ల అంత చిన్న ఇష్యూ వల్ల వీళ్ళు మానసికంగా హెరాస్మెంట్‌కి సబ్జెక్ట్ అవుతారని నేను అనుకోను. అంటే వాళ్ళే అంటున్నారు. అంటారు. ప్రెస్ ముంగడకొచ్చేసి. అంటారు. హ్మ్. నేను అదే అంటున్నాను. 8 గంటలు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి అడిగితే అది మానసిక హెరాస్మెంట్ అంటే, వాళ్ళు ఆ 8 అవర్స్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి పక్కకొచ్చున్నారు కాబట్టి. హ్మ్. అంతే హ్మ్. తప్ప బట్ దే ఆర్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. హ్మ్. ఫైనల్‌గా ఏం తేలుతుందని అనుకుంటాను. అంటే మీరు కూడా నో చాలా కేసులు చూస్తా ఉంటారు. అంటే నోటీసెస్ ఒకటండి. నాకు బేసిక్‌గా ఐ హావ్ నాట్ గోన్ త్రూ ది ఎఫ్ఐఆర్ కాపీ నథింగ్. నాకు మీరు ఆ రిలవెంట్ సెక్షన్స్ గురించి అది చూసాను. హ్మ్. ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్ అనేవి జరిగినా పడే శిక్షలు తక్కువ. 3 హ్మ్. ఇయర్స్. ఒకే ఒక్క సెక్షన్ ఉంది దాంట్లో. సో అదే ఎఫ్ఐఆర్ సెక్షన్ అనేది ఎఫ్ఐఆర్ నంబర్ దీనికి కరెక్ట్ అయితే గనక. వీళ్ళు ఇచ్చిన నోటీసెస్ కూడా సెక్షన్ 160 సీఆర్‌పీసీలో ఇచ్చారు. ఓకే. అంటే టు అపియర్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ టు గివ్ స్టేట్మెంట్స్. బేసిక్‌గా విట్నెసెస్‌కి ఇస్తారు ఇది. హ్మ్. హ్మ్. అయితే విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎక్కడన్నా వీళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో ఆ విట్నెస్‌గా ఎవరైతే వచ్చారో వాళ్ళ రోల్ కూడా ఉంటే గనక ఫైనల్ చార్జ్ షీట్‌లో అక్యూజ్డ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఓకే. అర్థమైందా? హ్మ్. హ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ గారు ఉన్నారు. మీకు నేను 160 సీఆర్‌పీస్ నోటీస్ ఇచ్చా. హ్మ్. హ్మ్. ఎందుకు? ఇలా జరిగింది. దీని గురించి మీకు ఫ్యాక్ట్స్ తెలుసు అని మా నోటీస్‌లోకొచ్చింది. యూ కమ్ అండ్ గివ్ యువర్ స్టేట్మెంట్ అంటాం. ఓకే. మీరిచ్చిన స్టేట్మెంట్‌లో లీగల్‌గా గనక మీ పాత్ర కూడా ఉందని తెలిస్తే ఇన్ ద చార్జ్ షీట్ మీ పేరు కూడా అనిల్ గారి పేరు కూడా అక్యూజ్డ్‌లో లిస్ట్‌లో జాయిన్ చేస్తారు. ఓకే. సో, అట్ దిస్ స్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ 160 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చే వరకు ఉంది. 160 సీఆర్‌పీసీ అంటే టు అపియర్ బిఫోర్ ది ఆఫీసర్స్ అన్నమాట. వచ్చి హ్మ్. స్టేట్మెంట్ ఇమ్మని. ఓకే. సో, దే ఆర్ కలెక్టింగ్ ది స్టేట్మెంట్స్. అంటే అందుకే కావచ్చు బీఆర్ఎస్‌ని లొటపీస్ కేస్ అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం లేదు, ఏం లేదు అన్నట్టు చెప్తారు. అంతే ఇంత ధైర్యంతోని చెప్పడానికి కారణం ఇవే హ్మ్. అంటారా? హ్మ్. హ్మ్. అదే అంటున్నాను. సో, ఫోన్ ట్యాపింగ్ అది జరిగింది అనుకోండి. అది ప్రూవ్ అవ్వాలి అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేవి చాలా, 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 చాలా. చాలా దానికి హ్యాష్‌ట్యాగ్ వాల్యూషన్ చాలా ఉంటాయి. హ్మ్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ని మనం కోర్ట్‌లో ప్రూవ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి వెరీ యాక్యురేట్. అంటే క్యాపిటల్ ఏకి, స్మాల్ ఏకి కూడా తేడా వచ్చినా ఎవిడెన్స్ పనిచేయదు. హ్మ్. హ్మ్. ఓకే. హ్యాష్‌ట్యాగ్ వాల్యూస్ అని, డీకోడింగ్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. దాంట్లో ఒక వాల్యూ క్యాపిటల్ ఏలో వస్తే అది మనకి ఇంకొక వాల్యూ అదే స్మాల్ ఏ కింద కన్వర్ట్ అయితే అది పనిచేయదు. ఓకే. ఇది వెరీ టఫ్ టు ప్రూవ్. ఓహ్! పనిష్మెంట్ వరకు ఎళ్లి ప్రూవ్ చేయాలి అంటే టఫ్ టు ప్రూవ్ అంటే యాక్యురేట్ ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేసి పనిష్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. కానీ దీంట్లో ఎంతవరకు పోతుందనేది నాకు హ్మ్. ఐ హ్మ్. యామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ అది. ఓకే. అది. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్స్. మచ్. సో, చూసారు గదండీ! అందులో ఉన్న సెక్షన్‌ల ప్రకారం మనం జూసుకున్నట్లయితే కొంతవరకు అంత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఏదైతే ఈ అరెస్టులు అవన్నీ జరగాలన్నా గూడా ఒకవేళ జరిగితే జరగచ్చు. జరగవనైతే మనం జెప్పలేము. కాకుండా ఇంకా టైం పట్టే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇది సాధారణ ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు అన్నట్టుగా తనైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత పొలిటికల్ గర్జ వల్లనే చేస్తా ఉన్న కోణం గూడా ఇందులో గనిపిస్తా ఉన్న పరిస్థితులైతే నెలకొన్నాయి. మనం గత కొద్ది రోజుల నుండి గూడా చెప్పుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజల్ని ఏదైతే పరిపాలన ఎలా జరుగుతా ఉందో కొంత డైవర్షన్ ఆ విధంగానే వెళ్తా ఉందని గూడా మనం అనేక సార్లయితే చెప్పుకున్నాం. ఇప్పటికైనా కొంతవరకి ఇలాంటియి కేసులు ఉంటే వాళ్ళ పని వాళ్ళు నడుచుకుంటూ ఎళ్ళినప్పటికి గూడా తెలంగాణలో అనేకమైన సామాజికమైన అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్న ప్రజలైతే కనబడతా ఉన్నారు. వాళ్ళ గురించి గూడా మనం మరోసారి గూడా చర్చిద్దాం. వాళ్ళ గురించి గూడా మాట్లాడదాం. చూస్తూనే ఉండండి తెలుగు 360.